చాలా రేర్ ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ ఇలానే అవకాశాలు ఇస్తూ ఉండాలి, మాలాంటి వాళ్ళకు సాంగ్స్ చేస్తూనే ఉండాలి. అండ్ అఫ్రోజ్ భాయ్ అచ్చా అచ్చా రాహు. నార్మల్గా అన్న కూడా మల్టీ టాలెంటెడ్ సింగర్, లిరికిస్ట్, యాక్టర్. సో ఇట్లా చాలా కళలు దాగి ఉండడం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. సో ఈ కళలన్నీ మీకు చాలా ఉపయోగపడి మీరు సంపాదించాలనుకున్న ఆ పేరుని త్వరగా సంపాదించుకొని డబ్బులు కూడా సంపాదించుకొని 10 మందికి డబ్బులు అవకాశాలు కల్పించే స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ డింపుల్ కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న పర్సనే. ఆస్ట్రేలియా ఉన్నప్పటి నుంచి మాకు వన్ ఆఫ్ ద క్లయింట్ కూడా మా కంపెనీకి. సో చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఆస్ట్రేలియాలో ఉండే క్లయింట్స్ని మేము ఎట్లా వర్క్ చేయొచ్చా చేయరా అన్నప్పుడు తన వర్క్ చేసే ఇట్లా కంపెనీని మాకు అటాచ్ చేసి చాలా కోఆర్డినేట్ చేసి చాలా ఏమంటారు కంఫర్టబుల్గా ఉంటుండే. సో అవన్నీ బంద్ చేసి ఆస్ట్రేలియా వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, ఈ లైఫ్ వద్దు అని చెప్పి స్విచ్ చేసి వస్తున్నప్పుడు అడిగింది అసలు రావచ్చా రారాదా అని చెప్పి. వస్తే మంచిగా వాడుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినాము. ఇంత తొందరగా అవకాశాలని దక్కించుకొని ఈ ప్లాట్ఫామ్ వస్తామని చెప్పి అసలు అనుకోలేదు. కంగ్రాచులేషన్స్. ఇలాంటి అవకాశాలు ఎన్నో నీకు రావాలి, హ్యాపీగా ముందుకెళ్ళాలి. కరీంనగర్ చెరువు బర్గర్ అన్నట్టు అందరికీ ప్రూవ్ చేయాలి. సో థ్యాంక్ యూ పవన్ భాయ్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా లాస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. బయట ఒక ఏమంటారు పవన్ అంటే మా ఊరు అనే పేరు అయితే సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్. మా బోలే అన్న. సో బోలే అన్నకు నేను ఫస్ట్ టైం సాంగ్ చేసింది మాత్రం బోలే అన్నతోనే. అంటే సాంగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది మీ సాంగ్ అనే అన్న, బతుకమ్మ సాంగ్ 2016-17లో. సో చాలా కంఫర్టబుల్గా ఉంటారు మీరు కూడా, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు గ్రౌండెడ్ అంటారు కదా నార్మల్గా, ఆ తనం అట్లే ఉంది. హ్యాపీగా ఉంటారు, ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటారు, నవ్విస్తారు. ఇలాంటి మనిషి మన గ్యాంగ్లో మన టీంలో ఉంటే ఎంత బాగుంటారో అనిపించే వ్యక్తి మీరు. సో ఇలానే మీ పస్తనం అలానే ఉంటూ మీరు కూడా గొప్ప స్టేజ్కి వెళ్ళి ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.